नमस्ते वेलकम टू जबरदस्त टीवी खम्मन टीवी ओम श्री मात्रे नमः श्री गुरु दत्तात्रेय स्वामिने नमः మే 21, 22, 23 తేదీలలో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గూడూరుపాడులోని శ్రీ 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 అత్తి అనసూయ గురు దత్తాత్రేయ ఆశ్రమ పంచమ వార్షికోత్సవ వేడుకలు తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు దత్త సేవకులు మారుతి వీరయ్య జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. వేడుకలో భాగంగా దేవాలయం ప్రధాన అర్చకులు ఆదికేశవ శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, మంగళ తోరణం, గణపతి పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్టలు అత్యంత నియమనిష్టలతో జరిపించారు. 3 రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. వేడుకల ముగింపులో భాగంగా శ్రీ అనగా మహాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ స్వామివారి కళ్యాణం, ఆదిశేషు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, కన్నుల పండుగల నిర్వహించనున్నట్లు మారుతి వీరయ్య ప్రకటించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలు తిరునాళ్లలో భాగస్వామ్యం కావాలి అని ఆయన సూచించారు. ఖమ్మం కాలువొడ్డు నుండి గూడూరుపాడు దత్తస్వామి ఆశ్రమానికి ఆటో సౌకర్యం ఉన్నట్లు తెలిపారు. వేడుకల విజయవంతానికి భక్తులు, దాతలు ధన, కనక, వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించాలి అని మారుతి వీరయ్య కోరారు. గూడూరుపాడు గ్రామంలో ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ గూడూరుపాడు గ్రామం నందు మన యొక్క దేవాలయం నందు మనం ఏర్పాటు చేసుకున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ రోజు నుంచి పంచమ వార్షికోత్సవ వేడుకలు అనగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈరోజు ప్రాతకాలమునందు చక్కగా భక్త మహాశయులందరితో సుప్రభాత సేవ, స్వామివారికి సుప్రభాత అర్చన చేయడం జరిగింది. అనంతరము ప్రాతకాలమునందున చక్కగా మంగళ వాయిద్యాలతో గ్రామ భక్తులు, గ్రామశైలు, అదేవిధంగా దేవాలయం నందు ఉన్న భక్త మహాశయులందరూ కూడా కలిసి మంగళ తోరణ కార్యక్రమాలు కట్టడం జరిగింది. అనంతరము స్వామివారికి చక్కగా సకల విఘ్నాలకు, సకల ఘనాలకు అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి హైందవ ధర్మంలో గణపతికి ప్రథమ స్థానాన్ని కలగజేశారు కనుక అటువంటి స్థానపూర్వక క్రమంగా ముందుగా గణపతి పూజ, అనంతరము వాసుదేవ పుణ్యాహవాచనము, విశ్వక్ష ఆరాధన, పూజా కైంకర్యాలు చేయడం జరిగింది. అనంతరము ఈరోజు అగ్ని ప్రతిష్ట మొదలైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రాతకాలమున జరుగు కార్యక్రమాలన్నీ కూడా ఇట్టి సమయంతో ముగించాము. అదేవిధంగా సాయంకాల పంచామృత యొక్క అభిషేక కార్యక్రమము, అదే మీ యొక్క స్వక్షేత్రముల నుండి ఒక చెంబుడు నీళ్లు స్వామివారికి పోసి మనవి మన యొక్క దేవాలయమునందు చక్కగా ఏవైనా విరాళం ఇచ్చేవాళ్ళు శక్తానుసారం ధనగనక వస్తువు అనుసారము కూడా స్వామివారికి ఇచ్చే ప్రతి వస్తువు, ప్రతి ఒక్క ధాన్యము, ప్రతి ఒక్క పైసా కూడా ఏదో ఒక రకంగా దేవాలయం అభివృద్ధికి తోడ్పడుతుంది. మీరిచ్చే ప్రతి వస్తువు కూడా భగవంతుడికి ఇచ్చినట్లే కాబట్టి దేవాలయానికి ఇవ్వడం వల్ల మీ యొక్క కుటుంబము, మీ యొక్క ఆరోగ్యం అనేది నిరంతరంగా అభివృద్ధి పడుతూ ఉంటుంది, తగ్గుతుంది, పిల్లగాలికి మంచి విద్య, వైద్యము దొరుకుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడికి ఇచ్చే దానిలో ఎవరు కూడా వెనకాడకూడదు. ప్రతి దత్తాత్రేయ స్వామివారి దేవాలయం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురు కలయికే దత్తాత్రేయ స్వామివారు ఎంతో ధ్యాన శక్తి గలవారు. నారాయణ ఖమ్మం రూరల్ గూడూరుపాడు గ్రామం దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయ బృందం. నా పేరు ఆదికేశవ శర్మ, దేవాలయ యొక్క అర్చకుని. జయ శ్రీమన్. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 వల్లభ దిగంబర దిగంబర దేవుడు దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర జయ గురు దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శుక్రసన్నో భరదో భవ दत्तात्रेय स्वामी देवता आदर्श देवता वाहयामि।
వ్రజ గోవింద హరి గోవింద దత్తా గోవింద మహాదత్తాత్రేయ వ్రజ గోవింద గోవింద రంగనాయక వ్రజ గోవింద గోదా మహారంగనాయకుల వ్రజ గోవింద గోవింద